దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామలో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపడుతూ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి నడిపించి నీ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకొని నీ వాక్యం చెప్పాలని ప్రయత్నపడుతుండగా నీ కృపను అనుగ్రహించండి. వింటున్న సహోదరులకు నీ కృపను అనుగ్రహించి వాక్యం అలా ఉన్నదా లేదా వాక్య ప్రకారంగా మమ్మల్ని మేము సరిదిద్దుకొని నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధనత భాగ్యం అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను. దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకొనడానికి ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకొనడానికి ఇచ్చిన భాగ్యము ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము పిల్లరా. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనేమో సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము పిల్లరా. మరి ఈరోజు మనము సంఘంగా కూడుకున్న మనము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లరా. మేము దేవుని పనిలో జత పనివారమై ఉన్నాము పిల్లరా. మనము ఈరోజు చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లరా. మరి ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ మీ చెరువులోనికి వచ్చి మీతో వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధుడనైన పిల్లరా. సహోదరులమైన మనం ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనేమో సూచిస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము పిల్లరా. మరి ఈరోజు మనము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాము పిల్లరా. ఈ అంశము మరి మూలవాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే పిల్లరా, ఈరోజు మూలవాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము. మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మూలవాక్యం చదువుకున్నాం పిల్లరా. మరి ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము మరి ఈ వాక్యం ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఈ అంశం ఎందుకు నేర్చుకోవాలి, మనం ఎక్కడి నుండి వచ్చిన వారము అనేది మనం ఆలోచించినట్లయితే ఏ దేశం నుండి వచ్చామో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకునే మరలా వెళ్ళడానికి మనకు వీలు కలుగును. అందుకోసమే మనము ఆయన చిత్తమును సంపూర్ణంగా గ్రహించుకున్న వారమై దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించుకున్న వారముగా ఉండాలి. మళ్ళా పిల్లల మరి దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి. దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలి. మరి దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారమై ఉన్నప్పుడు దేవుని పనేంటి అనేది ప్రశ్నించుకున్నట్లయితే దేవుని పనేంటి, దేవుని పనిలో ఎవరు పాలిభాగస్తులుగా ఉన్నారు, ఎవరు జత పనివారుగా ఉన్నారు అనేది మనము ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు దేవుని పనిలో జత పనివాడు. యేసుక్రీస్తు దేవుని పనిలో జత పనివాడు. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు పనిలో జత పనివాడు. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు పనిలో జత పనివాడు. మరి క్రైస్తవుడు పరిశుద్ధాత్మ పనిలో జత పనివాడు. పరిశుద్ధాత్మ పనిలో జత పనివాడు. మరి క్రైస్తవుడు క్రీస్తు పనిలో జత పనివాడు. క్రైస్తవుడు దేవుని పనిలో జత పనివాడు. చూడండి పిల్లరా, దేవుణ్ణి సంపూర్ణంగా తెలుసుకోవాలి. దేవుని మర్మమై ఉన్న క్రీస్తును మరి స్పష్టంగా తెలుసుకున్నప్పుడే ఇవన్నీ మనకు అర్థమవుతుంది. ఇవి అర్థం కాకుంటే మనం ఎవరి పనిలో ఉంటాము? సాతాని పనిలో పరిచారకులంగా ఉంటాం. మరి అలా ఉండకూడదంటే మనం ఎలా ఉండాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే క్రైస్తవుడు క్రీస్తు పనిలో జత పనివాడుగా ఉండాలంటే ఏం చేయాలి అనేది మనం ఒక్కొక్కటిగా మనము లేఖనాలను బట్టి మనము నేర్చుకుందాం పిల్లరా. మరి ప్రభుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు.
చూడండి, ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ప్రభుతో కలుసుకోలేనాడు ఎలా ఉంటాడట? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16, 17 వచనాల్లో ధర్మశాస్త్రము ఏం చెప్తున్నది, మోషే ఏం చెప్తున్నాడు అని ఇక్కడ జ్ఞాపకం చెప్తున్నాడు కొరింథీ సంఘంలో పౌలు గారు. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. చూడండి, పాత నిబంధనని జ్ఞాపకం చేస్తున్నాడు. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురని మోషే చెప్పుచున్నాడు. అట్టువాలే క్రీస్తునందు విశ్వాసం ఉంచి మరి యేసుక్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనము, బాప్తీసం పొంది సంఘంలో చేర్చబడిన మనము అటువలే ప్రభుతో కలిసి ఏకాత్మయ్య ఉన్నాడు. తండ్రి, వాక్యంతో మనం ఏకాత్మయ్య ఉన్నాము. మరి ఇప్పుడు మరి యేసుక్రీస్తు చేయించాడు, సంఘమును స్థిరపరిచాడు. పిల్లరా, సంఘమును మరి స్థిరపరిచిన ఆ సంఘమును, ఆ సంఘ పరిచర్యలో మరి కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణం చేస్తున్నానని పౌలు గారు చెప్తున్నాడు. పిల్లలు, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24 వచనంలో సంఘము ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు వహించుకొనుచున్నాను అంటున్నాడు. మరి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24 వచనంలో ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణంగా చేయుచున్నాను. చూడండి పిల్లరా, అపొస్తలుడైన పౌలు గారు నాకు ఒక పని అప్పగించాడు. ప్రభువు నాకు ఒక పని అప్పగించాడు. ఆ పనిలో ఆయన సంఘము రక్షణ సిద్ధపరిచాడు. ఆ రక్షణ గురించి నా వంతు నా పని నేను చేస్తున్నా. మరి పౌలు గారు ప్రభు పని చేయనప్పుడు ఎలా ఉన్నాడట పిల్లరా? ప్రభు పని చేయనప్పుడు ఎలా ఉన్నాడు అన్నది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి ప్రభు పని చేయనప్పుడు అపొస్తలుడైన పౌలు గారు ఏ విధంగా ఉన్నాడు అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి మనం చదువుకుందాం లేఖనాలు. ఇంకా మనం లేఖనాలు చదువుకున్నట్లయితే మరి ఇక పౌలు గారు ఏమంటాడు? ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. చూడపిల్లరా, మరి నా వంతు నా శరీరం అందు నాకు పని ఉన్నది, ఆ పనిని నేను సంపూర్ణం చేస్తాను. కొదువైన క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు వహించుకొనుచున్నాను. ఇంకేమంటాడు? గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 వచనంలో ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఈ మాటను బట్టి ఏమంటాడు? మరి పౌలు గారు క్రీస్తుగా ఉన్నాడా అని అనాలా? పౌలు గారు చాలా చక్కగా చెప్తున్నారు, ఇక జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. మరి పౌలు గారే క్రీస్తు అనాలా? మరి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడు అంటున్నారు కదా. ఈ మాటను బట్టి పౌలు గారే క్రీస్తు అనాలా? ఏమంటుడు? పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 వచనంలో నేను క్రీస్తు కూడా సిలువ వేయబడున్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడి అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. చూడండి పిల్లరా, విశ్వాసం వల్ల నేను జీవించుచున్నాను. నాకు ఒక లక్ష్యం ఉన్నది, ఆ లక్ష్యం కొరకు నేను పనిచేస్తున్నాను. అందుకోసమే క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం అందు వహించుకొనుచున్నాను అంటూ మరి క్రీస్తు కొరకు ఎవరు పనిచేశారు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 29 వచనంలో అతడు తన ప్రాణములను లక్ష్యపెట్ట క్రీస్తు యొక్క పని నిమిత్తం చావునకు సిద్ధపడి ఉన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 29 వచనంలో. మరి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20 వచనంలో కూడా నా వలె అతడు ప్రభు పని చేయుచున్నాడు. తిమోతిని గురించి మాట్లాడుతున్నాడు. 16వ అధ్యాయము 10వ వచనంలో పిల్లరా, తిమోతి వచ్చిన ఎడల అతడు మీ వద్దకు నిర్భయుడై ఉండునట్లు చూసుకొనుడి. నా వలె అతడు ప్రభు పని చేయుచున్నాడు. అందుకోసమే క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయుచున్నది అని పౌలు గారు చెప్తున్నారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 14-15 వచనంలో క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయుచున్నది. ఎలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనక అందరూ మృతి పొందిరనియో, జీవించు వారిక మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు చూడు వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందేనని నిశ్చయించుకొనుచున్నాము. ఎంత గొప్ప మాటలండి. చూడండి పిల్లరా, పౌలు గారు ఎంత అద్భుతంగా
మరి క్రీస్తు మనల్ని బలవంతం చేయుచున్నది కనుక మేము ఏం చేస్తున్నాం? అందరి కొరకు మృతి పొందెను కనుక అందరూ మృతి పొందిరనియో, జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకే ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. మరి మనం ఏం చేయాలి? మనము ప్రభు పని చేసేవారంగా ఉండాలి, దేవుని పనిలో పాలిభాగస్తులుగా ఉండాలి. అందుకోసం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనము, ప్రభుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుడి. అందుకోసమే మనం ఏం చేయాలి? మీ హృదయంలో క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకోండి. ప్రతిష్ఠించుకున్నప్పుడు ఏం చేస్తామంటే ప్రభు పని చేయడానికి పూనుకుంటాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనము, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణకు మిమ్మును ఏతు అడుగు ప్రతి వానికి సాత్వికంతో భయంతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయంలో క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకోండి. అప్పుడు ప్రభుగా ప్రతిష్ఠించుకున్నప్పుడు మీరు ఎలా ఉంటారు? ప్రభు పని చేస్తారు. చూడండి, ఇప్పుడు మరి మనం ఆలోచన చేద్దాం. మరి అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తులోనికి రాకముందు ఆయన ప్రవర్తన, ఆయన విధానం ఏ విధంగా ఉన్నది అనేది మనము ఆలోచన చేసినట్లయితే, మరి క్రీస్తు సంఘాన్ని హింసించేవాడు, ప్రభు యొక్క శిష్యులను బెదిరించేవాడు, ఆయనకు ఒక పని అట, ఆయనకు జీవనాధారం అట, హత్య చేయుటయు ప్రాణాధారమై ఉన్నది అని చెప్తున్నట్లురా. ఆయన క్రీస్తులోనికి రాకముందు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆయన పరిస్థితి ఏందో మనం ఒకసారి లేఖనాలు చూసుకుందాం పిల్లరా. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో, సౌలు ఇకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయో హత్య చేయుటయో తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గమునందున్న పురుషులను స్త్రీలను కనుకొని ఏడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారి యొద్దకు పత్రికలు ఇమ్మని అడిగాను. అతడు ప్రయాణం చేయుచుండగా దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి యొక్క వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నువ్వెలా నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరం పలుకుట వినెను. విన్నప్పుడు ఏమంటాడు? ప్రభువా నీవెవడవని అతన్ని అడగగా ఆయన, నీవు హింసించుచున్న ప్రభువును. చూడండి మరి, చూడండి పిల్లరా, ఈరోజు మనము క్రీస్తు పనిలో పాలిభాగస్తులా ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి. కానీ ఆ నిందలను ఓర్చుకోవాలి. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆయన పరిస్థితి ఏంది? ప్రభువు దర్శించినప్పుడు ఆయన పరిస్థితి ఏ విధంగా, ఎలాంటి వాడు ఏ విధంగా అయ్యాడు అనేది మనం ఆలోచన చేసినట్లయితే, చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు దేవుని పనిని, దేవుని సంఘాన్ని హింసించేవాడు. కానీ ప్రభు దర్శించిన తర్వాత ఆయన పాపాలను ఒప్పుకొని యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొంది యేసే క్రీస్తు ఉన్నాడని మరి ప్రకటించినప్పుడు అందరూ విస్మయం పొందారు. అందుకోసమే పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, మేము ప్రభువును పోలి నడుచుకున్న వారమైతిమి. చూడండి పిల్లరా, అప్పుడు ఆయన ప్రభు పోలిక, ప్రభు వాక్యము, ప్రభువును గురించి ప్రకటిస్తున్నాడు. అందుకోసమే పిల్లరా, మరి 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించితిరి. మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. చూడతారా, ప్రభులో ఆనందాన్ని మనము అర్థం చేసుకొని, వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి ఇరుకులైనా, ఇబ్బందులైనా వాక్యం ప్రకారంగా మనల్ని మనం సరిదిద్దుకుంటాము. అలాగా సరిదిద్దుకోవాలని పౌలు గారు చెప్తున్నాడు. పిల్లలు, మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. మీరు ఎలాంటి గొప్ప ఉపద్రవము, మీకు బాధలు వచ్చినాయి, కానీ మీరు వాక్యం అంగీకరించారు. వాక్యం అంగీకరించినప్పుడు వాక్యానుసారంగా జీవించడానికి, దేవుని పనిలో, ప్రభు పనిలో చేయడానికి ముందుకు సాగుతాం. పిల్లరా, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాల్లో, మరి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారిని పోలిక చొప్పున నూతన పరచబడిన వారే నవీన స్వభావమును ధరించుకున్న వారమై ఉన్నాము. నవీన స్వభావం ఎప్పుడు వస్తుందండి? పాత స్వభావాన్ని పాతిపెట్టి నవీన స్వభావం ఎప్పుడు ధరించుకుంటాము? బాప్తీసంలో ధరించుకుంటాము. అందుకోసమే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాల్లో, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలైనగా మీ ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడిన వారవై నవీన స్వభావము ధరించుకునడి. బాప్తీసంలో నవీన స్వభావం ధరించుకుంటాము. అప్పుడు మనం ఏ విధంగా ఉంటామంటే పిల్లరా, క్రీస్తును పోలి నడుచుకుంటాం ప్రకారంగా ఉంటాము, వాక్య ప్రకారంగా ఉంటాము, దేవుని పనిలో పాలిభాగస్తులుగా ఉంటాము,
చూడండి పిల్లరా, మరి కొరింథీయులకు రాసిన పత్రిక 4:16 మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. పౌలు గారు ఏమంటుండే, మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. పోలిక ఏంటండి? పోలిక మరి చూడండి, గడ్డాలు మీసాలు పెంచుకోవడమా శరీర సంబంధమైన పోలిక? అది కాదండి, ఆత్మ సంబంధంగా చూడండి. ప్రభుపై యేసుక్రీస్తు వచ్చి ఈ లోకంలో ఏం చేశాడు? దేవునిని చూపించాడు. దేవుని గుణలక్షణాలు, దేవుని హావభావాలు, దేవుడు ఇలా ఉంటాడు, దేవుని స్వభావం ఇలా ఉంటుంది అని దేవుని పనిని సంపూర్ణంగా చేశాడండి. దేవుని పనిని సంపూర్ణంగా చేశాడు. దేవుని పనిలో సంఘమును సిద్ధపరిచాడు, రక్షణ సిద్ధపరిచాడు. ఆ రక్షణను సిద్ధపరిచిన వాటిలో పౌలు అంటుడు, చూడు, రక్షణ అనేది ఉన్నది, ఆ రక్షణను ప్రభువు చేశాడు. ఆ ప్రభు పనిలో కొదువైన వాటిని నా శరీరమందు నేను వహించుకొనుచున్నాను. అందుకోసమే ప్రభులో ఉన్నప్పుడు పౌలు గారు ఏ విధంగా ఉన్నాడు? ఏ మనుషులకు అస్సలు భయపడలేడు. పిల్లరా, గలతీయులకు రాసిన పత్రిక 1:16 ఆయనను నాయందు బయలుపరచని అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రలకు నేను ఎంత మనుషులను నేను ఎంత సంప్రదించలేదు అంటున్నాడు. నేను మనుషులను సంప్రదించలేదు. ప్రభువే నాకు దర్శనమై ఆ ప్రభు వాక్యం నాకు అందిందాన్ని నేను దానికి లోబడ్డాను, ఆత్మనేమకు లోబడ్డాను, పరిశుద్ధాత్మని బోధకు లోబడ్డాను, దాన్ని అనుసరించాను, దాన్ని ప్రకటిస్తున్నాను అని పౌలు గారు మరి కరాఖండిగా వాక్యంకు లోబడ్డాడు, ఆత్మానుసారంగా లోబడ్డాడు, జీవించాడు. ఏ విధంగా అయితే పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన సంఘాన్ని హింసించేవాడు, కానీ సంఘంలోనికి వచ్చినప్పుడు, క్రీస్తులోనికి వచ్చినప్పుడు ఆయననే ఎన్నో ఇరుకులు, దెబ్బలు, ఆహ్వానాలు అన్నింటినీ భరించి ఆ పరలోకంలో గొప్ప బహుమానం ఉన్నది, ఆ బహుమానం కోసం నేను పరిగెట్టాలి, ఆ పరిగెట్టాలంటున్నాడు పిల్లరా. అందుకోసమే పౌలు గారు నా బ్రతుకు మూలంగానైనాను, చావు మూలంగానైనాను, చూడండి, నా మట్టుకు బ్రతుకుడ క్రీస్తే, చావు అయితే లాభమని పౌలు గారు అన్నాడు పిల్లరా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:21-24 చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి పిల్లరా. నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే, చావు అయితే లాభము. ఈ మాట ఎవరు అనగలుగుతారు పిల్లరా? వాక్యంలో ఉండి వాక్యాన్ని లోబడి వాక్యానుసారంగా జీవించి త్యాగమై ప్రేమ కలిగి సత్యం చెప్తూ సత్యాన్ని అనుసరించి జీవించిన వారే మాట చెప్పగలుగుతారు పిల్లరా. మరి మనం ఆలోచన చేద్దాం, పౌలు గారు ఎందుకు ఆ విధంగా అన్నాడు, మనం ఎందుకు ఈ విధంగా ఉంటున్నాము? నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరంతో నేను జీవించుటే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందును నాకు తోచలేదు. ఈ రెంటి మధ్య నేను ఇరికినబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవలని నాకు ఆశ కలిగి ఉన్నది. అది నాకు మరి మేలు. అయినను నేను శరీరమందు నిలిచిండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. పిల్లరా, శరీరమును బట్టి మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. అయినను ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:7-9 అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాను. చూడండి, పౌలు గారు నష్టంగా ఎంచుకున్నాడు, పెంటగా అంటున్నాడు లోకాన్ని. ఇవన్నీ మనం ఆలోచన చేసినట్లే పౌలు జీవిత విధానంలో ఎంత అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు, ఎంత స్పష్టంగా ఉన్నాడు, ఎంత నిక్కచ్చిగా ఉన్నాడు. అలాంటి జీవితం కలిగి ఉండాలి, దేవుని పనిలో పాలిభాగస్తులుగా ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:7-9 అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటుని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకుంటున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక అంటున్నాడు పిల్లరా. చూడండి, పౌలు గారు ధర్మశాస్త్రంలో గరిష్ట కలిగిన వాడు, కానీ ఆ ధర్మశాస్త్రమైన నీతిని గాక క్రీస్తునందల విశ్వాసం మూలమైన నీతిని, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన మందు అగుపడు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడ ఎట్టుడు అని మరి అందులో ఆ శ్రమలలో పాలివాడవుటకు నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. మరి 9-10-11 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 10-11 చాలా స్పష్టంగా ఏ విధం చేతనైనా మృతులలో నుండి నాకు పునర్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయన పునర్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడవుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. పౌలు గారు పెంట అంటే ఈరోజు నేటి క్రైస్తవ ముసుగులో ఉన్నవారు ఏమంటున్నారు? పంట అని ఆ పంటను సంపాదించుకుంటున్నారు, లోకాన్ని పంటగా సంపాదించుకుంటున్నారు.
పౌలు గారు పెంట అంటున్నాడు. చూడండి పిల్లరా, పౌలు గారికి మన మన ఆత్మీయ జీవితానికి ఎంత వ్యత్యాసం ఉన్నదో అన్నది మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. అలాంటి జీవితం జీవించిన పౌలు గారు ఎంత అద్భుతంగా దేవుని వాక్యంలో అద్భుతంగా వాడబడ్డాడు. ఇలా ఉండాలి, దేవుని పనిలో దేవుని జత పనివారంగా ఉండాలని చెప్తున్నాడు పిల్లరా. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. చూడండి పిల్లరా, మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చదువుకున్నట్లయితే, క్రీస్తును గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున, చూడండి పిల్లరా, క్రీస్తును గురించిన సాక్ష్యము మనలో స్థిరపడాలి. యేసుక్రీస్తు ఎవరు, ఎందుకు వచ్చాడు, ఈ లోకంకి వచ్చి ఏం చేశాడు? చూడండి పిల్లరా, ఎంత గొప్ప మహిమలో యేసుక్రీస్తు దేవునితో సమానుడుగా ఉన్న ఆయన మన నిమిత్తం ఎందుకు వచ్చాడండి? చూడండి పిల్లరా, మనల్ని తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి, మనల్ని పరలోకంలో ఉన్న కన్న తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి. చూడండి పిల్లరా, మనకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు ఎవరు, ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు? పాపంలో ఉన్న మనందరినీ, నిత్య నరకానికి వెళ్తున్న మనందరినీ మన పాపాలను తీసివేయడానికి, పరిశుద్ధులుగా చేయడానికి, నీతిబంధులుగా చేయడానికి, దేవుని ఇంటివారుగా, దేవుని కుమారులుగా చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సిలువలో ఆయన సిలువ రక్తం బొట్టు కార్చి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు, మనల్ని నీతిమంతులుగా చేశాడు. చూడండి, క్రీస్తు సాక్ష్యం మీలో స్థిరపరచబడాలి. అందుకోసమే యేసుక్రీస్తు వచ్చాడు, దేవుని పని చేశాడు. చూడండి, రక్షణను సిద్ధపరిచ, ఆ రక్షణను కొదువైన వాటి నా వంతు నా శరీరం అందు నేను వహించుకొనిచున్నాను పౌలు గారు చెప్తున్నాడు. మనమంతా వచ్చింది, మనం ఏం చేస్తున్నాం? యేసుక్రీస్తు రెండో రాకడలో సిద్ధంగా ఉన్నాడు. మరి మనం ఆ పని చేసే వారంగా ఉన్నామా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అన్నది మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. అందుకోసమే క్రీస్తుని గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు ప్రతి విషయంలోనూ అనగా అని చెప్తున్నాడు, సమస్త ఉపదేశములను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. ఎప్పుడండి? దేవుని ఐశ్వర్యమైంది, క్రీస్తు ఐశ్వర్యమైంది. ఈ లోక సంబంధమైందా? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించను అని లేఖనాలు చెప్తున్నాయే. ఆత్మ సంబంధమైంది. అందుకోసమే పౌలు గారు అందరూ తమ సొంత కార్యాలను చేసుకున్నారు, కానీ మరి క్రీస్తు కార్యాలు చూడలేదు అని చెప్తున్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనము, అందరూ ఏం చెప్తున్నారట? సొంత కార్యములను చూసుకొనుచున్నారు. అంటే లోక సంపాదనలో పాల్పడుతున్నారు. క్రీస్తు ముసుగు వేసుకొని కడిపే వారి దాసులని కడుపుల కోసమే వారు పనిచేస్తున్నారు, కానీ క్రీస్తు కార్యాలు చేయట్లేదు. మరి యేసుక్రీస్తు కార్యాలు ఏంది? యేసుక్రీస్తు ఎవరు, ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు? యేసుక్రీస్తుని గురించి దేని గురించి ప్రకటించాలి? శిలువ వేయబడిన యేసుక్రీస్తుని గురించి ప్రకటించాలి అని పౌలు గారు చెప్తున్నారు పిల్లరా. మేము శిలువ వేయబడిన యేసుక్రీస్తుని గురించి ప్రకటించాము అంటున్నారు పిల్లరా. మరి మనం ఏం చేస్తున్నాం? మనం ఆ విధంగా ప్రకటిస్తున్నామా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో, అయితే మేము శిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, నేను యేసుక్రీస్తును అనగా శిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకుంటున్నాను. చిన్నట్ల మనం ఏం చేయాలి? శిలువ వేయబడిన యేసుక్రీస్తుని గురించే ప్రకటించాలి. ఆ శిలువ గురించే ప్రకటించాలి. ఆ శిలువలో ఉంది దేవుని సువార్త, ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని మనం తప్పనిసరి ప్రకటించే వారంగా ఉండాలి. అందుకోసమే పిల్లరా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచు నిమిత్తము ఆయన యందు మిమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వారిని సంతోషపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇది దేవుని మాట. చూడండి, దేవుని మాటను మనము స్పష్టంగా లోబడాలి, దాన్ని అనుసరించాలి, దాన్ని ప్రకటించాలి. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. అందుకోసమే క్రీస్తు నువ్వు పోలి నడుచుకోవాలి. ఆ పోలిక ఎప్పుడు వస్తాయండి? కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎందుకంటే నేను మీలో ఉన్నాను, మీతో ఉన్నాను, మీ ఇష్టమేంటో నేను తెలుసుకున్నాను, నేను ఏ విధంగా ఉన్నాను, ఏ విధంగా మారాను. ప్రభు మనల్ని ఏ విధంగా వాక్య ప్రకారంగా జీవించినప్పుడు మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు మనం ఎదుగుతాము. ఆలోచన చేయాలి. మీరు నన్ను పోలి నడుచుకునే వారని బతిమలాడుకుంటున్నాను అంటున్నారు పిల్లరా. మీరు నన్ను పోలి నడుచుకున్న వారే ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొంటున్నానని పౌలు గారు చెప్తున్నారా. మనం బతిమాలుకుంటున్నామా? మనం క్రీస్తును పోలిక కలిగి ఉన్నామా? ఆ పోలిక ఏంటి పిల్లరా? మరి మనం ఆలోచన చేసినట్లయితే చూడండి పిల్లరా, ఆ పోలిక క్రీస్తు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నట్టు పిల్లరా. మరి మనం ఆలోచన చేద్దాం పిల్లరా. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాల్లో,
ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, మీ ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము ఏం చేయాలని, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడిన వారై నవీన స్వభావమును ధరించుకోండి. ఎప్పుడండి? పాత జీవితాన్ని బాప్తిశంలో పాతిపెట్టి నవీన స్వభావము ధరించుకుంటాము. ఆ నవీన స్వభావము ధరించుకున్న మనము క్రీస్తునందు విశ్వాసము సంఘంలో చేర్చబడిన మనము సంఘముతో సావాసం కలిగి ఉండి అపొస్తలుల బోధ యందును సావాసమందును రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉన్నప్పుడు మన ఆత్మీయ స్థితి దినదినము మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదిగే అవకాశం ఉంటుంది. అందుకోసమే పిల్లరా యేసుక్రీస్తు వచ్చి మన కోసం ఏం చేశాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను, అలాగును మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. మనం ఏం చేయాలండి? ప్రేమ కలిగి నడుచుకోండి. మన కోసము ఆయన క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మీరు కొరకు తన్ను తాను ఆ దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. అలాగునే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. ఆ ప్రేమ కలిగి నడుచుకుంటే ఏం చేయాలి? మనము ప్రభు వాక్యంకు లోపడాలి, ఆత్మనియమంకు లోపడాలి, ఆత్మానుసారంగా జీవించాలి, ఆత్మానుసారంగా నిలబడి దాన్ని ప్రకటించాలి. అందుకోసమే పిల్లరా మనం ఏం చేస్తున్నాం? మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. మరి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనము, దేవుని అందలి ప్రేమయో క్రీస్తు చూపిన ఓర్పును మీరు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించునుగాక. మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి పిల్లరా. అందుకోసమే ప్రభు ఆజ్ఞలు ఏంటి చూడండి. మనం ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనంలో, నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారం మీరు నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. నేను తండ్రి ఆజ్ఞలను కనుక్కున్నాను, దానికి లోబడ్డాను. మీరేం చేయాలా? నేను చెప్తున్నా ఆ ఆజ్ఞలను మీరు లోబడి ఉండాలని లేపుతున్నాడు పిల్లరా. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనంలో, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమింపవాలనే ఆజ్ఞ. ప్రేమించాలంటే ఏం చేయాలి? తన సహోదరుని ప్రేమించాలి, తన సహోదరుని కొరకు ప్రాణం పెట్టాలి అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో మరి మనం ఆలోచన చేసిన తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. అందుకోసమే ప్రేమ కలిగి ఉండాలంటే ఏం చేయాలా? మన సహోదరులను మనం ప్రేమించాలి. అందుకోసమే మన కోసం యేసుక్రీస్తు దేవునికి బలిగాను అర్పణగా అర్పించుకున్నాడు. అందులో ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ కలిగి మీరు నడుచుకోండి. ప్రేమ కలిగి నడుచుకోవాలంటే మనం ఆత్మనియమంకు లోపడాలి, ఆత్మానుసారంగా జీవించాలి. మనం కలిగి ఏ విధంగా అయితే మనమైన ఆత్మను రక్షించుకున్నామో ఆ విధంగా రక్షణ చేయాలంటే మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. అగ్నిలో లాగినట్ల కొందరినైన వాక్యాన్ని మరి ప్రకటించాలి. అగ్నిలో లాగినట్టుగా లాగాలని లేఖనాలు చెప్తున్నాయి. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనంలో, సందేహపడు వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరిని రక్షించి శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనను ఏమాత్రం నొప్పక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. చూడండి, అగ్నిలో నుండి ఆగినట్ల కొందరిని అంటే వాక్యాన్ని ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమైన ఆత్మను రక్షింపజేస్తుంది. వాదాలు పెట్టుకోవద్దు. వాక్యం ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, సహోదరులారా, మీలో ఎవడైనా సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడలా. మళ్లించాలి, సత్యం వరకు మళ్లించాలి. ఎంతోమంది అసత్యంలో ఉన్నారు. అసత్యంలో ఉన్నవారిని సత్యమును నడిపించాలంటే మనం ఏం చేయాలి? మనం తెలిసిన సర్వసత్యాన్ని అనేకులకు ప్రకటించాలి. అందుకోసమే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములో నేను చిక్కుకొనేలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయం చూసుకొనుచు సాత్విక మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలను. అందుకోసమే మేలైనది చేయని అలాగూ చేయని వానికి పాపం కలుగునంటున్న లేఖనాలు. చూడండి పిల్ల, మేలైనది ఏంటి? వాక్యము, ఆత్మనియమంకు లోపడిన మనము దాన్ని అనుసరించి అర్థం చేసుకొని మన బ్రతుకులో మరి సువార్తను ప్రకటించాలి. సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తిలో మరి మనమై ఉన్న ఆత్మ రక్షింపబడుతుంది. అందుకోసమే దేవుని పనిలో జత పని వారమై ఉన్నాము అని పౌలు గారు చెప్తున్నట్లు. దేవుని పనిలో ఎప్పుడు జత పని వారమై ఉంటాము? ఆత్మని యేసుక్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి, దాన్ని తెలుసుకొని అర్థం చేసుకోవాలి, అనుసరించాలి, అలా జీవితం కలిగి ఉండాలి. అందుకోసమే
ప్రభు నా పనిలో మీరు పాలిభాగస్తులై ఉన్నారు అంటున్నాడు పిల్లరా. అందుకోసమే పిల్లరా, మరి మనం 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుతామో ఇది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లే ఆయనను చూతుము కనుక ఆయనను పోలియుందుము. అందుకోసమే ఒకని భారములు ఒకడు భరించుకోవాలి. భారములు అంటే వాక్యము, ఆత్మ సంబంధమైన సంగతులతో మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకోవాలి. ఒకరు అసత్యములు ఉంటే అసత్యములు ఒకరు మళ్లించాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, ఒకని భారములు ఒకడు భరించి క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. క్రీస్తు నియమమును నెరవేర్చాలి. అందుకోసమే పౌలు గారు నా యేసుక్రీస్తు వచ్చాడు, రక్షణ సిద్ధపరిచాడు, ఆ రక్షణలో కొదువైన వాటిని నా వంతు నా శరీరం మందు వహించుకొనుచున్నాడు అంటున్నాడు పిల్లరా. మరి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 49వ వచనంలో, మరియు మనము మంటి నుండి పుట్టిన పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధమును పోలికను ధరించదము. మట్టి నుండి పుట్టిన మనము, మట్టి పోలిక ఉన్న మనము ఇప్పుడు ఆత్మ సంబంధంగా క్రీస్తు యొద్దకు వచ్చిన మనము పరలోక సంబంధం పోలిక ధరించుదము. ఆ పరలోక సంబంధమైన పోలిక ధరించుకోవాలంటే ఏం చేయాలి? ఆత్మనియమంకు లోబడాలి, ఆత్మానుసారంగా జీవించాలి, అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాలి. అందుకోసమే క్రైస్తవుడు దేవుని పనిలో జత పనివాడు. ఎలా ఉండాలి మరి జత పనివాడు అంటే? సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండాలి. సత్క్రియలు అంటే వాక్య సంబంధమైన క్రియలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, మరియు వాటి యందు మనము నడుచుకునే వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అందుకోసమే కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహమునై ఉన్నారు. అందుకోసమే పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మేము దేవుని జత పని వారమై ఉన్నామని పౌలు గారు చెప్తున్నాడు. మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహమునై ఉన్నారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు. దేవుడు అవకాశం ఇస్తాడు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అర్థం చేసుకోవాలి. అందుకోసమే 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధంలో మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వానిని జయించి ఉన్నారు. మనం జయించినప్పుడు ఏం చేస్తాము? ఆ జయించినప్పుడు దేవుని మాటలు, దేవుని పనిలో ఉంటాము. అందుకోసమే మనం ఆలోచన చేయాలి. అపోస్తలులు ఏ విధంగా మొదటి శతాబ్దంలో దేవుని వాక్యం చెప్పడానికి ఏ విధంగా మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమంటున్నారు పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, మరి కొర్నేలు, మరి అన్యుడు ఆయన ధర్మకార్యాలు ప్రభు సన్నిధికి చేరినప్పుడు దేవదూత వచ్చి, మరి పేతురు అక్కడ ఉన్నాడు, ఆయనను పిలిపించు, ఆయన దేవుని మాటలు మీరు వినండి అన్నప్పుడు, ఆయనను పిలిపించినప్పుడు వారు ఏ విధంగా సంభాషిస్తున్నారో కొన్ని సంగతులు మనం ఆలోచన చేద్దాం. అపోస్తలుల కార్యము 10వ అధ్యాయం 33వ వచనంలో, వెంటనే పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది, ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కొడి ఉన్నామని చెప్పిరి. అందుకు పేతురు నోరు తెరిచి ఏమని చెప్తున్నాడు? నోరు తెరిచి అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 34-39 నుంచి, సమస్త జనులారా, ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడున్న గమానియేలు ఒక పరిచయుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపలికి ఉంచుడని ఆజ్ఞాపించను. వారితో ఇట్లనో, ఇజ్రాయేలీలారా, ఈ మనుషుల విషయమై మీరు జాగ్రత్త సుమాండి. ఈ దినములకు మునుపు దూదా లేచి తానొక్క గొప్పవాడనని చెప్పుకొనను. ఇంచుమించు నన్నూరు మనుషులు వానితో కలుసుకొని వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైరి. వానికి తర్వాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో తిరుగుబాటు చేయవాలని ప్రేరేపించిన వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయిరి. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, ఈ మనుషుల జోలికి
పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును, దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారవుదురు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారవుదురు. అపొస్తలుల కార్యము 8వ అధ్యాయము 18 నుంచి 21 వచనంలో చాలా చక్కని అపొస్తలులైన మరి అపొస్తలుల కార్యంలో చాలా అద్భుతంగా మాటలు ఉన్నాయి పిల్లరా. అపొస్తలులు చేతులెత్తుట చేత పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సిమోను చూసినప్పుడు ఏం చేసినాడు? వారి యొద్ద ద్రవ్యం పెట్టి నేను ఎవని మీద చేతులు ఉంచుతున్నా వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడి అని అడిగాను. అందుకు పేతురు, నీవు నీ ద్రవ్యం ఇచ్చి దేవుని వారమును తలంచుకొనుచున్నావా? నీ వెండి నీతో కూడా నశించును. నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక కనుక కార్యంలో నీకు పాలు పంపులు లేవు అన్నాడు పిల్లరా. చూడండి, ప్రభు వాక్యం కోసము ఎందుకో యేసుక్రీస్తు ఎందుకు వస్తున్నాము? ఏదో సంపాదించుకోవాలనా? గారడి సిమోను తిరంగా మనము ప్రభు దగ్గరికి వచ్చి నేను ఎవరి దగ్గర మరి చేతులు ఉంచుతున్నో మరి ఆ ద్రవ్యం పెట్టి దేవుని వారాన్ని కొనుక్కోవాలనుకున్నాడు. కానీ దేవుని ఎదుట నీ హృదయం సరి అయినది కాదని మరి పేతురు గారు కరాఖండిగా చెప్పేశాడు. అందుకోసమే మనము మన హృదయాలను దేవుని యొద్దకు వచ్చి సరిదిద్దుకోవాలి, వాక్యంకు లోబడాలి, దేవుని పోలికగా మార్చబడాలి. ఏ విధంగా ఉన్నాము అందుకోసమే మనల్ని మనం ఆలోచన చేయాలి. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము, కావున మీరు ప్రియమైన పిల్లలవై దేవుని పోలి నడుచుకోండి. అలాంటి పోలికగా కలిగిన వారంగా ఉన్నామా? చూడండి, ప్రభువు పరిచర్యలో ఉన్నామా? దేవుని పనిలో యేసుక్రీస్తు పరిచర్యలో ఉన్నాడు. మరి ఆ పనిలో మనము ఆ పరిచర్యం పొందుకున్న పౌలు గారు ఏమంటారు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. అలా పోలిక ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉంటామట? 1 దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులు మన దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారం కాక మన హృదయాలను పరీక్షించిన దేవునినే సంతోషపెట్టే వారమై బోధించున్నాము. మనుషులను సంతోషపెట్టే బోధించకూడదు అని పౌలు గారు చెప్తున్నాడు పిల్లలు. మనం ఏం చేయాలి? ఇప్పుడు మనుషులను సంతోషపెట్టే బోధ అదో, దేవుణ్ణి సంతోషపెట్టే బోధ. అలా చేసినప్పుడు మనము దేవుని ఆలయాలుగా ఉంటామాట పిల్లరా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. అందుకోసమే చూడండి పిల్ల, దేవుని ఆలయమై ఉన్నప్పుడు మనం ఏం చేయాలా? దేవుని చిత్తాన్ని పరీక్షించుకున్నట్లు మీ మనసు మారి నూతన పరచబడిన రూపాంతరం పొందుడి. దేవుని మనసును బట్టి, దేవుని వాక్యమును బట్టి మన మనసు హృదయ రూపాంతరం పొందాలని లేఖనం చెప్తుంది. రోమిల రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేందో పరీక్షించి మీ మనస్సు మారి ఏం చేయాలా? మీ మనసు మారి, మీ పై రూపాలు మారి కాదు, మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఆయన చిత్తమును సంపూర్ణంగా తెలుసుకోవాలి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, ఆయన చిత్తమును సంపూర్ణంగా గ్రహించుకున్న వారై ప్రతి సత్కార్యంలో సఫలుడవుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టే వారంగా ఉండాలి అని లేఖనం చెప్తుంది. అందుకోసమే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? 1 దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనము, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలని అది ఎరుగుటయే దేవుని చిత్తము. దేవుని చిత్తమేది? పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటనమును ఎట్లు కాపాడుకోవాలని అది అలా ఎరుగుటయే దేవుని చిత్తము. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులాగునట్లు మీరేం చేయాలా? మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులాగునట్లు ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎంతో గ్రహించుకున్నట్లుగా ఉండాలి. అందుకోసమే మనల్ని మనం ఆలోచన చేయాలి పిల్లరా. మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అని పౌలు గారు చెప్తున్నాడు పిల్లరా. మరి మనం ఆలోచన చేయాలి. మరి దేవుని పనిలో మనం ఎలాంటి భాగాస్తులుగా ఉండాలి? అందుకోసమే
ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేసినాడు, దేవుని చిత్తాన్ని జరిగించాడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు, దేవుని పనిలో జత పనివాడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ క్రీస్తు పనిలో జత పనివాడుగా ఉన్నాడు. క్రైస్తవుడు ఏం చేయాలా మరి క్రీస్తు పనిలో మేము దేవుని జత పనివారమై ఉన్నప్పుడు యేసుక్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి, స్పష్టంగా గ్రహించుకోవాలి, అర్థం చేసుకొని జీవించినప్పుడు మేము దేవుని పనిలో జత పనివారమై ఉంటాము. ఆ దేవుని పని మనము దేవుని ఆలయముగా ఉండాలి. దేవుని ఆలయముగా కాకుండా ఈరోజు మరి క్రైస్తవులం అనుకొని ఈ లోక సంబంధమైన వాటి కోసము మరి కడుపును ముంగటేసుకొని దేవుని వాక్యాన్ని మనకు అనుకూలంగా చెప్పడం కాదు, వాక్యంకి అనుకూలంగా మన జీవితాలు ఉండాలి, వాక్యానికి అనుకూలంగా జీవితాలు ఉండాలి. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. దేవుని జత పనివారమైతే శ్రమలు, నిందలు, అవమానాలు అన్నిటిని ఓర్చుకోవాలి వాక్యం కోసము. పౌలు గారు ఏ విధం చేతనేనను ఆయన శ్రమలో పాలివాడవుట ఎట్టు ఎరుగు నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకొంటున్నానని పౌలు గారు చెప్తున్నట్టు మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి మేము దేవుని పనిలో జత పనివారమై ఉన్నాము అని పౌలు గారు చెప్తున్నట్టు మనం ఎలాంటి పనిలో ఉన్నాం? మరి ఎలాంటి పనిలో ఉన్నాము? ఈ పని కాకుండా, ప్రభు పని కాకుండా మనం ఎలాంటి పనిలో ఉన్నాము? మరి గారెడి సిమోను కదా మరి ద్రవ్యమిచ్చి దేవుని వరాన్ని కొనుక్కోవాలనుకున్నాడు. ఏం చెప్తున్నాడు పేతురు? దేవుని ఎదుట నీ హృదయం సరి అయినది కాదు. మరి క్రైస్తవులం అనుకొని యేసుక్రీస్తు రండి, ఈ లోకంలో ఉన్న వాటినన్నీ మీకు ఇస్తాడని మనం ప్రకటిస్తున్నామా? అలాంటి ప్రకటన ప్రకటించకూడదు. వాక్యంకు వ్యతిరేకంగా మనం జీవించకూడదు. అలాంటి జీవితం జీవిస్తే సాతాను పనిలో పాలిభాగస్థులంగా ఉంటాము. సాతాను ఏం చేస్తాడు? శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మాన్ని చూపెడతాడు. ఇగో ఇదే నువ్వే క్రైస్తవుడు, నీకే పరలోకం, ఇగో ఇల్లు మీద ఇల్లు కట్టుకో, మేడ మీద మెడ కట్టుకో, లోక సంబంధమైన వాటి కోసము నువ్వు జీవించు అన్నట్లుగా శరీర భ్రమలో నేను నడిపిస్తాడు. పౌలు గారు లోకాన్ని లోకమంతా నష్టపరుచుకున్నాడు, పెంట అన్నాడు పౌలు గారు. అలాంటి జీవితం చేసిన పౌలు గారి జీవితంలో ఎంత అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు. మరి నేను క్రైస్తవురాలను, నేను యేసుక్రీస్తు నమ్ముకున్నాను, నాకు సమస్తమును కలిగిన లోక సంబంధమైన వాటి కోసం నువ్వు సాక్ష్యం చెప్తున్నావా? నువ్వు ఎవరి సంబంధివి? ఎవరిలో పనిలో నువ్వు పాలిభాగస్తులుగా ఉన్నావు? సాతాను పనిలో పాలిభాగస్తులుగా ఉంటే సాతానుకు సిద్ధపరిచిన నరకం తప్పదని చెప్తున్నాడు. పిల్లరా, మనం ఏం చేయాలి? క్రీస్తుని ధరించుకున్న నేను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. మన ఆత్మీయ ప్రయాణం ఏ విధంగా ఉన్నది? మరి క్రీస్తు వాక్యమును ప్రకటించే వారంగా ఉన్నామా? సహోదరులను ప్రేమించే వారంగా ఉన్నామా? సిలువను గురించి ప్రకటిస్తున్నామా? ఆ సిలువను గురించి ప్రకటించిన సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి నేను మనమైన ఆత్మను రక్షింపజేస్తుంది. ఆత్మను రక్షించే శక్తి గల వాక్యాన్ని ప్రకటిస్తున్నామా? మరి సత్క్రియల యందు ఆసక్తి కలిగిన వారంగా ఉన్నామా? అలాంటి పనిలో ఉన్నప్పుడు మేము దేవుని పనిలో జత పనివారమై ఉన్నాము. చూడండి, క్రైస్తవుడు క్రీస్తు పనిలో జత పనివాడు. చూడండి బ్రదర్, మనం ఆలోచన చేయాలి. ఎలాంటి పనిలో ఉన్నాము? ఇలాంటి జత పనివారంగా కాకుండా మరి ఈ లోక సంబంధమైన వాటి విషయంలో మనం జత పనివారంగా ఉంటే సాతాను పనిలో పరిచారకులు జత పనివారంగా ఉంటాము. మరి సాతాను పనిలో జత పనివారుగా ఉంటే దేవుడు ఊరుకుంటాడా? సాతానుకు సిద్ధపరిచిన నరకం అనేది తప్పదు. ఆ నరకంలో పురుగు చావదు, అగ్ని ఆరదు, యుగాలు. అందుకోసమే శరీర భ్రమలో మనం నడపకూడదు. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. అందుకోసమే పౌలు గారు నేను క్రీస్తు శ్రమలో పాలివాడ ఒకట ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టంగా ఎంచుకుంటున్నాను అంటున్నట్లు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. మేము సిలువ వేయబడిన యేసుక్రీస్తుని గురించి తప్ప మీ మధ్య మేమేమో దేనిని ఎరగకుందునుగా అంటున్నట్లు. మరి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? మనమే ఆలోచన చేసుకోవాలి. అందుకోసమే పౌలు గారు క్రీస్తు శ్రమలో పాలివాడుట ఎట్టిదో ఏ విధం చేతనను మృతులలో నుండి పునరుద్ధానం కలుగు నిమిత్తము ఆయన మరణ విషయంలోనూ సమాన అనుభవం గలవని ఆయన మరణ పునరుద్ధానం నిమిత్తము ఆయన శ్రమలలో ఎట్టివాగుట నిమిత్తము సమస్తము నష్టముగా ఎంచుకొని వాటిని పెట్టతో సమానంగా ఎంచుకొచ్చున్నాను అంటున్నట్లు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? మనమే ఆలోచన చేసుకోవాలి. మరి దేవుని పనిలో పాలిభాగస్తులుగా ఉన్నామా? ఎలాంటి పనిలో ఉన్నాము అనేది మనమే ఆలోచన చేసుకోవాలి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అనేది మనం ఆలోచించుకొని వాక్యానుసారంగా మన ఆత్మానుసారంగా సరిదిద్దుకుంటూ మనం సరిదిద్దుకుందాము. దేవుని పనిలో జత పనివారమై ఉన్నాము అని పౌలు గారు అంటున్నారు పిల్ల. మరి చూడండి పిల్లరా, దేవుని పనిలో జత పనివారం ఎప్పుడైతామో యేసుక్రీస్తును స్పష్టంగా తెలుసుకోవాలి.
ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణం సరిదిద్దుకోవాలి. అలాంటి సరిదిద్దుకున్నప్పుడు మేము దేవుని పనిలో జత పనివారమై ఉన్నాము. దేవుని పనిలో జత పనివారం అంటే మీ దేహము దేవుని ఆలయముగా అవుతుంది. ఆలయంలో ఏం చేస్తుంది? దేవుని కార్యక్రమాలు జరుగుతాయండి. దేవుని కార్యక్రమాలు జరగాలి. అలాంటి కార్యక్రమాలు జరగకుండా మరి సాతాను కార్యక్రమాలు జరిగితే సాతానుకు సిద్ధపరిచిన నరకం తప్పదని లేఖనం చెప్తుంది. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము మనల్ని మనమే అర్థం చేసుకొని ఆత్మ సంబంధమైన సంగతులతో మన ఆత్మీయ ప్రయాణం చక్కదిద్దుకుంటూ మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగా అంటూ ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపడుతూ సజీవులుగా ఉంచి నీ కృపలో సజీవులుగా ఉంచి ఈరోజు మేము దేవుని జతపనివారమై ఉన్నాము అనే అంశం ద్వారా ఎన్నో విధాలుగా హెచ్చరించిన విధానం బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితం కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా గంతు తెచ్చేవారంగా ఉండే ధనత భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ సెర్చ్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలకు వచ్చినాను. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు.